హైదరాబాద్లో ఫిబ్రవరి 29న బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన ఎంఆర్పీఎస్ నాయకులు. డప్పు చెప్పు వృత్తిదారులకు పెన్షన్ ఇవ్వాలని, పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేయాలనే డిమాండ్తో ఫిబ్రవరి 29న హైదరాబాద్లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు ఎంఆర్పీఎస్ కోర్ కమిటీ సభ్యులు బంగారు శ్రీనివాస్, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కొల్లూరి వెంకటేష్ మాదిక తెలిపారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయం విద్యానగర్లో బహిరంగ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో డప్పు చెప్పు కుల వృత్తులకు పింఛన్ ఇవ్వాలని డిమాండ్తో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేశామని గుర్తు చేశారు. చెప్పు డప్పు వృత్తి కులాల వారికి నెలకు 5000 రూపాయలు పింఛన్లు అందించాలని కోరారు. తమ డిమాండ్లు సాధించే వరకు పోరు కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి సీనన్న వారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 29న చెలో హైదరాబాద్కు పూర్వ గర్జన మహాసభ జరుగుతుంది. కాబట్టి అన్నగారి పిలుపు మేరకు హైదరాబాద్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఫిబ్రవరి 29 తారీఖు నాడు పూర్వ గర్జన సభకు హాజరవుతామని, ఇంకోటి చెప్పుగుట్టే వృత్తిదారులకు 5000 పెన్షన్ ఇవ్వాలని గత 10 సంవత్సరాల నుంచి మా యొక్క ఉద్యమం జరుగుతుంది. ఆ ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తాము. 5000 జీతం ఇవ్వాలని కోరుకుంటున్నాం. పారిశుద్ధ్య కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలి. ఈ ప్రభుత్వంపై మా ఒత్తిడి. రెండవది దళిత బంధు స్కీమ్ను 12 లక్షలు ఇస్తానని గతంలో హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు యథావిధిగా కొనసాగించాలి దళిత బంధు స్కీమ్ను. రెండవది ట్యాంక్ బండ్పై సదాలక్ష్మమ్మ జాతి కోసం ఎంతో పాటుపడింది. టిఎన్ సదాలక్ష్మమ్మ గారి విగ్రహం ఏర్పాటు చేయాలని మా యొక్క సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై మాదిగా, జై జై మాదిగా. ఈరోజు ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో వచ్చే నెల ఫిబ్రవరి 29న మాదిగల ఏదైతే డిమాండ్లు ఉన్నాయో డప్పు చెప్పు వృత్తిదారులకు 5000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ తోటి, మరియు అనేక సంవత్సరాలుగా పారిశుద్ధ కార్మికులు చేసినటువంటి కార్మికులను పర్మనెంట్ చేయాలని, మరియు ట్యాంక్ బండిపై జాతి కోసం మహాదేశులకు శ్రమించి కృషి చేసిన టిఎన్ సదాలక్ష్మి విగ్రహాన్ని మరియు దళిత బంధు కొనసాగించాలని డిమాండ్ తోటి ఈ వచ్చే నెల 29న ఫిబ్రవరి 29న హైదరాబాద్లో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఈరోజు ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యంలో దానికి సంబంధించి కరపత్రం విడుదల చేయడం జరిగింది. హైదరాబాద్ జిల్లా కమిటీ మరియు కోర్ కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ ఈ జై భీమ్ జై మాదిగా. ఈ యొక్క సమావేశం చలో హైదరాబాద్ మరి హైదరాబాద్లో జరిగేటువంటి ఫిబ్రవరి 29న బహిరంగ సభ ఏర్పడడం శ్రీ వంగపల్లి రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి మేము యొక్క 5 డిమాండ్లు పెట్టినాము. ఆ డిమాండ్ మీద ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ మరి మా సంఘం తరఫున వంగపల్లి సీను ఆధ్వర్యంలో మేము బహిరంగ సభ నిర్మిస్తున్నాం. తప్పకుండా ఈ సభను జయవంతం చేస్తామని జై బాదిగా. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.